ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఒంగోలు పట్టణంలోని నీలాయపాలెం మార్కెట్ సెంటర్ కు చెందిన ముత్తం నాగరాజు అనే వ్యక్తి కన్సల్టెన్సీ కార్యాలయం నిర్వహిస్తూ అధికార పార్టీ మంత్రుల ఓఎస్డీలో పోలీసు అధికారులు కలెక్టర్లు తనకు సన్నిహితులని నమ్మబలికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో బల్లికురవ ఎస్ఐ వై నాగరాజు తన సిబ్బందితో కలిసి సోమవారం మధ్యాహ్నం బల్లికురవ బస్టాండ్ వద్ద నుండి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 3 లక్షల నగదు, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రతులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఒంగోలులో హోంగార్డుగా పనిచేస్తున్న పసుమర్తి గోపాల్ కృష్ణ భార్యకు కలెక్టరేట్ లో అవుట్సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 12 లక్షలు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. అనంతరం గోపాల్ కృష్ణకు ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి ఓఎస్డీ పేరుతో ఫోన్ లో మాట్లాడినట్లు నమ్మించి మరో 9 రోజులు వసూలు చేసి నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చి మోసం చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన బల్లెకురవ ఎస్ఐ వై నాగరాజ్ తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. మోసగాళ్ళ మాటలు నమ్మి మోసపోవటం జరుగుతుంది. ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఇలాంటి మాటలు చెప్పడం నమ్మి లక్షలు దారిపోస్తూ వాళ్ళ యొక్క ఏంటంటే మోసపోతున్నారు, అమాయకత్వంతో మోసపోతున్నారు. ఇలా మోసపోకుండా ఉండేందుకు ఒక చిన్న ఉదాహరణ జరిగింది, దాన్ని చెప్తున్నాను. ఈ యొక్క బల్లికురవ మండలంలో సమాచారం రాబడితే దాని ప్రకారంగా బల్లికురవ ఎస్ఐ గారు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. సిఐ గారు ఇద్దరు వెళ్ళి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఈ వ్యక్తిని పట్టుకొని విచారిస్తే ఇతని పేరు ముత్తన నాగరాజు, ఇతను ఒంగోలుతో. ఇతనికి ఒక చిన్న కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది. ఇతను ఏం చేస్తాడంటే, నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, నా కలెక్టర్లు తెలుసు, పోలీస్ అధికారులు తెలుసు, మినిస్టర్లు తెలుసు, ఓఎస్డీలు తెలుసు, అంతకన్నా పెద్దవాళ్ళు తెలుసు అని చెప్పి అందరిని నమ్మిస్తూ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ దగ్గర ఏంటంటే చదువుకొని ఉద్యోగాలకు ఎవరైతే వెంపర్లాడుతుంటారో, ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం తిరుగుతుంటారో అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొడుతూ ఉన్నాడు. ఈ విధంగా దెబ్బ కొట్టడం గతంలో వచ్చిందంటే ఇతనికి ఒంగోలు పరిధిలో 2 కేసులు ఉన్నవి, అదే జనగంజాంపల్లిలో 1 కేసు ఉంది. ఇతను ఏం చేశాడంటే మొత్తం 2,70 లక్షల కలెక్ట్ చేసి గతంలో ఆ యొక్క ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువతను మోసం చేశాడు. అదే క్రమంలో ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, మా యొక్క హోంగార్డు మోసం చేశాడు. హోంగార్డు భార్యకి వచ్చిందంటే, మేము ఇప్పుడు కలెక్టరేట్లో అవుట్సోర్సింగ్ కింద జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తాను, దానికి కొంత డబ్బులు ఖర్చు అవుతాయంటే ముందు ఒక 6 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు అట్లా 12 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక ఆర్డర్ తయారు చేశాడు. ఆర్డర్ తయారు చేసి ఈ క్రమంలో జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు మీకు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు, కాబట్టి ఈ ఆర్డర్ ప్రకారంగా మీకు వచ్చిందంటే ఇంకేదైనా ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పాడు. చెప్తూ మాట్లాడుతూ సరే బాగానే ఉంది, నువ్వు హోంగార్డు కదా, నీకు ఎస్ఐ పోస్ట్ ఇప్పిస్తాను అన్నాడు. సో ఇదేదో బాగుంది, అదేదో ఇది భారీ జూనియర్ అసిస్టెంట్ అయింది, నేను డైరెక్ట్గా ఎస్ఐ అవుతాను కదా అని చెప్పి ఎంత అవుతాను నాకు ఖర్చు అంటే 9 లక్షలు అవుతున్నాడు. 9 లక్షల రూపాయలు ఇచ్చేసాడు. అతనికి అప్పు తెచ్చి ఉన్నటువంటి పొలాన్ని కుదవబెట్టి భార్య మెడలో బంగారు తాకట్టు పెట్టి ఇల్లు మీద వచ్చేదంటే అప్పు చేసి 9 లక్షలు, మొత్తం 21 లక్షలు ఇచ్చాడు అతను. భార్యకి 12 లక్షలు, ఇతను 9 లక్షలు. 9 లక్షలు ఇస్తే ఇతనికి ఏం జరిగిందంటే వాడు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసాడు. ఏమి ఇచ్చేసాడు? ఒక అపాయింట్మెంట్ ఆర్డర్. ఏమి ఇచ్చేసాడు? అయ్యా ఈ విధంగా నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చేసింది, పై అధికారులు చీఫ్ ఆఫీస్ నుంచి ఆ యొక్క సెలక్షన్ కమిటీ ప్రాసెస్ దగ్గర నుంచి నీకు మీ ఎస్పీ గారికి ఏం వచ్చేసిందంటే ఒక ఆర్డర్ వచ్చేసింది అని చెప్పి మెంబర్ ఆఫ్ సెక్రటరీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చేసాడు. ఈ పదాలు మాకు కూడా తెలియదు. అంత పెద్ద పదాలు పెట్టి వాడు ఏం చేశాడంటే 5 మంది పేర్లు పెట్టి ఆర్డర్ ఒకటి ఇచ్చేసాడు, రిక్రూట్మెంట్ ఆర్డర్. దీన్ని ఇచ్చే చేతిలో పెట్టి నీకు వచ్చేసింది పో చూపించి ఎస్పీ గారిని పిలుస్తాడు, ఇంక నువ్వు ఎస్ఐ ఉద్యోగం చేసుకోవచ్చు, నేను పోస్టింగ్ వచ్చేస్తుంది, మెల్లగా ట్రైనింగ్ పిలుస్తానని చెప్పాడు. ఈ విధంగా మోసం చేస్తూ అనేకటువంటి ఇలాంటి ఇవ్వటాలు, అదేవిధంగా వచ్చిందంటే జూనియర్ అసిస్టెంట్ ఇస్తా అని చెప్తాను, అవుట్సోర్సింగ్ ఇస్తా అని చెప్తాను, ఇవి చేస్తున్నాడు. ఇది కాకుండా ఇంకొక అద్భుతమైనది ఏంటంటే, నాకు ఓఎస్డీ తెలుసు, మినిస్టర్లు తెలుసు అని చెప్తూ ఇలాంటిది మ్యాజిక్ ఫోన్. ఈ ఫోన్ మ్యాజిక్ ఫోన్, దీంట్లో డోయల్ వాయిస్ ఉంటుంది, మగవాళ్ళు మాట్లాడినా ఆడవాడు మాట్లాడిగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, ఈ పేరు ముత్త నాగరాజు. ఈ నాగరాజు ఏం చేస్తాడు, అయ్యా
ఇది ఏంటంటే మీకు ఓఈటీ మాట్లాడతాడు, మీరు ధైర్యంగా మాట్లాడండి, నేనేనండి ఆ ఉద్యోగానికి పోయేది, నాకే ఆ ఉద్యోగం కావాలని చెప్పు. ఆయన ఫోన్ చేసినప్పుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చేస్తారు, నేను మొత్తం చూసుకుంటానని చెప్తాడు. అదేవిధంగా వీడే ఈ ఫోన్ నుంచి ఏం చేస్తా అంటే హలో అని మాట్లాడతాడు. అది అమ్మాయి వయసుగా కనబట్టి వాడికి వెళ్తాడు. వాడు అమ్మాయి మాట్లాడతాడు, ఎత్తుకుంటాడు. ఎత్తుకొని నేను పలాని ఎవరు మోసపోయేటువంటి ఎవరైతే ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి, సార్ నమస్తేనండి అంటే నేను ఓఈటీ రాముని మాట్లాడుతున్నాను, ఓఈటీ ఎక్స్ మాట్లాడుతున్నాను, నేను నాగరాజు చెప్పండి నీ గురించి, ఏం నువ్వు డాకపడలేదు, నీకు ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. నిజమే కదా అనుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఏమో ఓఈటీ మినిస్టర్ గారు ఓఈటీ గారు మాట్లాడారు కాబట్టి నిజమేనని చెప్పి మోసం చేసి నాగరాజే మాట్లాడుతూ, నాగరాజు ఏం చేస్తాడు, ఈ మ్యాజిక్ వాయిస్తో వాళ్ళని బురిడి కొట్టిస్తుంటాడు. ఇదొకటి. ఇటీవల ఏం జరిగిందంటే 2 రోజుల క్రితం వచ్చిందంటే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే రవి సారు మినిస్టర్ గారు ఉన్నారు. మినిస్టర్ గారి దగ్గర కూర్చొని మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు. ఏం చెప్తాడు, 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మావి కూడా రిక్రూట్మెంట్ 600 పైన జరుగుతున్నాయి. కలెక్టర్ గారి సమక్షంలో ఇలాంటివి ఎవరైనా కానీ ఉంటే మోసపోవద్దు, ఓన్లీ మెరిట్ మీద మాత్రమే కష్టపడి ఉన్నవాడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది, అంతేగాని అన్నదా వేరే విధంగా పెడదారులు తొక్కిన వేరే విధంగా మోసపోయినా ఎవరు బాధ్యులు కారు. కాబట్టి ఎవరు నమ్మొద్దు, ఎవరు మాటలు. కష్టపడండి, చదువుకోండి, ఎగ్జామ్ రాయండి, క్వాలిఫై కాండి, మార్కులు తెచ్చుకోండి, దాని ప్రకారంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని ఎవరైనా రికమెండ్ చేస్తారు, ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, ఆ మాటలు చెప్తే ఎవరో నమ్మొద్దని చెప్పాడు సార్ కూడా. అదే ఉద్దేశంతో సార్ అక్కడ చెప్పాడు. మేమేంటంటే ఒక సార్ గురించి అని కాకుండా మిగతా అన్ని ఉద్యోగాల గురించి కూడా ప్రతి ఒక్కరూ ఏంటంటే కలెక్టరేట్లో ఇప్పిస్తాము, పోలీస్ స్టేషన్లో ఇప్పిస్తాము, ఆ తర్వాత ఆర్టీఓ ఆఫీసులు ఇప్పిస్తాము, ఆర్టీఓ ఆఫీసులో ఇప్పిస్తాము అని చెప్పి ఈ మోసగాళ్ళు తిరుగుతూ ఉన్నారు. యువతకి ఇంకొకసారి నేను ఏంటంటే చెప్పేది, ఎవరు కూడా చదువుకొని కష్టపడితే ఉద్యోగాలు వస్తాయి కానీ ఎవరు కూడా డబ్బులు ఇస్తే ఎవరు ఉద్యోగాలు ఎవరమ్మా ఇప్పించరు. దయవుంచి ఏంటంటే మోసపోతారు కోరుకుంటూ ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఏంటంటే కఠిన శిక్ష పడాలని ఈ రోజు ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేసే క్రమంలో ముద్దాయి దగ్గర మొత్తం కూడా నాగరాజు దగ్గర ఈ 3,50,000 రూపాయలు, ఈ సెల్ ఫోను, ఈ ఆర్డర్ కాపీలు పట్టుకున్నాము. పట్టుకుంటే అన్ని విషయాలు బయటికి తెలిసాయి. ఇంకా దర్యాప్తు చాలా ఉంది. దీన్ని పట్టుకున్నటువంటి నాగరాజు ఎస్ఐ గారికి, అదేవిధంగా శాసకరావు సిఐ గారికి అభినందనలు తెలుపుతూ, మేమే కాకుండా యువతను కూడా చాలా మటుకు మోసపోకుండా చేశారు. కాబట్టి మీ ఇద్దరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ఎస్పీ గారి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీకు మంచి రివార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.